చిన్న చిన్న టిప్స్ అనేటివి యూజ్ చేస్తే డిజైనర్ హ్యాండ్స్ అనేవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డిజైనర్ హ్యాండ్స్ ఈజీ టిప్స్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ క్లాత్ అనేది సరిపోదు, చంక దగ్గర జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ అనేది ముందుగానే వేసేసి పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక 4 పీసులు అయితే మనకు జాయింట్ అనేది పడింది. ఒక కుట్టు వేసాక పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి జాయింట్ వేసినప్పుడు. లేదంటే ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. పైనుంచి కుట్టు వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ ఐరన్ బాక్స్తోని మళ్ళీ అదంతా రిస్క్ ఎందుకు అనుకుంటే ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేయండి. కుట్టు వేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఏ విధంగా స్టిచ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైనర్ హ్యాండ్స్ కోసం ముందుగా అయితే మనం హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో అంటే చేతి పొడవు, చేతి వెడల్పు, అదే విధంగా చంకలోతు అన్నీ కూడా తీసేసేయాలి. ముందుగానే కటింగ్ చేసేసుకోండి. ఈ డిజైనర్ హ్యాండ్కి అయితే సపరేట్ మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా కటింగ్ చేసేసి పెట్టేసుకోండి. దాని తర్వాత మనం ఈ డిజైన్ కోసం డైరెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. అయితే ఫస్ట్ కట్ చేసేటప్పుడే మనం ఆ డిజైన్ అనేది కట్ చేస్తే క్లాత్ ఎక్కువ అవుతుంది, కొద్దిగా అటు ఇటు జరిగే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడే చేసుకోవాలి. అయితే మనం ముందుగా ఒక పేపర్తో కూడా ఈ విధంగా హ్యాండ్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఒక పేపర్తో మాత్రం ఇవి షేప్ అయితే ఎలా ఉందో అలాగైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని మనం డిజైన్కి ఎంత వరకు అయితే క్లాత్ తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ పీస్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది అంటే మనం అంచు, చేతికి అంచు ఎంత వరకు వచ్చింది అనేది మాత్రం చూసుకొని ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. అంచు కూడా కట్ చేస్తే బాగోదు కాబట్టి అంచు ఎంత వరకు వచ్చిందో అంతవరకు కటింగ్ అయితే చేసేసుకోవాలి. లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అంచు వచ్చిన వరకు లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్లో ఒక 2 ఇంచుల వెడల్పుతో అయితే నేను ఈ హ్యాండ్కి తీసాను. సైజెస్ని బట్టి కూడా కొద్దిగా ఎక్కువ తక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రాస్గా వి షేప్లో మార్కింగ్ చేసేసుకోండి. డిజైన్ కోసం వి షేప్లో మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ పీస్ అనేది పడేయకండి, అలాగే ఉంచండి. మళ్ళీ మనం డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ అనేది మళ్ళీ మనకు యూజ్ అవుతుంది. అది ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేయండి. కటింగ్ చేసిన తర్వాత మనకు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని కుట్ అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్ అనేది వేసేసుకొని ఉల్టాగా తీసేసుకుంటే సరిపోతుంది. ముందుగానే మనం లైనింగ్ కట్ చేసేటప్పుడే డిజైన్ కట్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు, కానీ అలా కట్ చేస్తే మనకు తప్పుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కట్ చేయలేదు. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ వి షేప్ అనేది కట్ చేసాం కదా, ఆ వి షేప్కి కూడా ఒక కుట్టు అనేది వేసేయండి. అటు ఇటు జరగకుండా ఉండడానికి ఈ విధంగా పిన్స్తో అడ్జస్ట్ చేసుకోండి. పిన్స్ పెట్టేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇక్కడ కుట్టు అనేది వేయండి. మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసామో ఆ షేప్ కోసం ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అయితే వేయండి. ఇక్కడ వి షేపే కాదండి, ఇంకా మనం రౌండ్గా కూడా కటింగ్ చేసుకొని డిజైన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ చేతి దగ్గర కుట్టేదానికి మాత్రం 1/2 ఇంచు వెడల్పుతో అయితే కుట్టు వేసేయాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇంకొకటి డబల్ స్టిచ్ కూడా వేసేయండి. చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. మనం ఇది ఉల్టా సీదా కింద తీస్తాం కదా, చిన్న చిన్న టక్స్ పెట్టేస్తే నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత దాన్ని సీదా కింద తీసేసేయండి. క్లాత్ని ఇలా తీసిన తర్వాత కింది వైపున ఒక కుట్టు వేయండి. కింది వైపున కుట్టు వేసిన తర్వాత ఇక్కడ వి షేప్ దగ్గర కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. మనం వి షేప్ దగ్గర ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ లేస్ వేసి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను వేయలేదు లేస్, జస్ట్ కుట్టు వేసి స్టిచ్ చేశాను అంతే. ఇంకా లేస్ వేస్తే కూడా లుకింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ వి షేప్ దగ్గర కుట్టు అయితే వేసుకోండి. కుట్టు వేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, క్లాత్ అనేది ఎక్కువగా వస్తే మాత్రం షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కరెక్ట్గా నీట్గా అనుకొని సాఫ్ అనుకొని కుట్టు అనేది వేసేయండి.
ఒక పావించి వెడల్పుతో కుట్టయితే వేయండి. ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ కార్నర్‌లో వేయాలి అని అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఒక పావించి వెడల్పుతో కుట్టు వేసుకున్నా కూడా సరిపోతుంది. కుట్టు కనిపించకుండా ఉండడానికి ప్యానలైజ్‌తో అడ్జస్ట్ చేసినా కూడా సరిపోతుందండి. ఇలా కుట్టయితే వేయండి ఫస్ట్. కుట్టు వేసిన తర్వాత చీరలో వచ్చిన క్లాత్ ఉంటుంది కదా! దాంతో డిజైన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా కుట్టయితే వేశాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా! లైనింగ్ క్లాత్ కొద్దిగా అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే వదిలేస్తే మనం కొద్దిగా బుగ్గలాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్‌ది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చీరలో వచ్చిన క్లాత్ అయితే తీసుకుందాం మనము. చీరలో అంటే మనం ఒక జానెడు వరకు చీరలోంచి ఈ పీస్ అయితే కట్ చేసాము. కట్టు చెంగు ఉంటుంది కదా! అటువైపున ఒక జానెడు వెడల్పుతో క్లాత్ అయితే కటింగ్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత 2 అంచులు కూడా తీసేయండి. తీసేసి ఈ విధంగా సమానంగా అనేసుకొని 2 పీసులు కట్ చేయండి. అంటే లెఫ్ట్ ఒక హ్యాండ్, రైట్ ఒక హ్యాండ్ 2 కూడా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనం ఈ డిజైన్‌కి కావాల్సిన విధంగా మనం డిజైన్ అనేది సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం కుచ్చు పెడుతున్నాం. కానీ కుచ్చు అనేది సెపరేట్ దేని దానికి పెట్టడం లేదు. ఒక కుచ్చు పెట్టిన తర్వాత దాని పైననే ఇంకొక కుచ్చు అనేది దాని పైననే అదే మడత పైన వచ్చే విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఫస్ట్ అయితే ఇలా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఒకవేళ ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనకు సెట్ అయినట్టు అనిపించకపోతే మళ్ళీ కుట్టు అనేది విప్పేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేయండి. ఈ కుచ్చు అనేది ఒకదాని పైన ఒకటి వచ్చే విధంగా ఉండాలి కింది వైపున. ఓన్లీ కింది వైపున అలా పెట్టాలి. కానీ పై వైపున మాత్రం వేరే విధంగా పెట్టాలి. ఇక్కడ నేను కట్ చేసిన పీస్ అలాగే సైడ్‌కి పెట్టేయమన్నాను కదా! ఆ పీస్ అనేది మనకిప్పుడు యూజ్ అవుతుంది. ఈ మనం కట్ చేసిన ముక్క అయితే ఏదైతే ఉందో సేమ్ అదే సైజులో మనం పెట్టే కుచ్చు అనేది రావాలి. ఎక్కువగా వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం ఈ డిజైన్ అడ్జస్ట్ చేస్తున్నాము. ఈ డిజైన్ క్లాత్ అనేది ఎక్కువ వచ్చిందనుకోండి, చేతి అనేది లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి కుచ్చు పెట్టేటప్పుడు ఈ పీస్‌తో కొలిచేసుకోండి. కుచ్చు పెట్టిన తర్వాత కూడా ఈ పీస్ అనేది దాని పైన పరిచేసి కరెక్ట్‌గా మనం ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ ఎంతుందో అంత వచ్చిందా లేదా చూసుకొని డైరెక్ట్ కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే పై వైపున కుచ్చు పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా వెడల్పు అనుకొని కుచ్చులు పెట్టాల్సి ఉంటుంది. కింది వైపుననేమో ఒకదాని పైన ఒకటి వచ్చే విధంగా కుచ్చు పెట్టాలి. పై వైపున మాత్రం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసుకుంటూ కుట్టు అనేది పెట్టేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్‌గా మనం కట్ చేసిన వి షేప్‌లో మాత్రం మనం స్టిచ్ చేసిన డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ అనేది దాని పైన పరిచేసి ఫస్ట్ చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత మనం కింది వైపున జాయింట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి మెయిన్ యెల్లో కలర్ క్లాత్ ఉంది కదండీ! యెల్లో కలర్ క్లాత్‌కి లైనింగ్ అనేది ఉంది. కానీ ఇప్పుడు మనం డిజైన్ చేసిన వైలెట్ కలర్ క్లాత్‌కి కింది వైపున లైనింగ్ లేదు. అలాంటప్పుడు ఈ పీస్ కట్ చేసుకొని దాని పక్కన ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా అంటే చుట్టూ కూడా 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా ఉండే మందం కట్ చేసుకొని ఈ 2 కూడా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకొని ఈ జాయింట్ చేసుకున్న పీస్‌ని హ్యాండ్‌కి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం యెల్లో కలర్ క్లాత్‌కి లైనింగ్ అనేది ఉంది. దీన్ని మాత్రం డైరెక్ట్‌గానే మనం స్టిచ్ చేసాం కాబట్టి ఇలా ఎక్స్‌ట్రాగా తీసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేయకుండా వేస్తే మాత్రం క్లాత్ ఆగది. అలాగే వేయకూడదు. లైనింగ్ అనేది కంపల్సరీ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్‌కి ఈ డిజైన్ అనేది అటాచ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. పిన్స్ పెట్టేసుకోండి కొద్దిగా అటు ఇటు జరగకుండా ఉండడానికి. మనం కుచ్చు ఒకదాని పైన ఒకటి పెట్టిందేమో కింది వైపున రావాలి. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. ఎగ్జాక్ట్‌గా మనం కటింగ్ చేసిన పీస్ ఎంత ఉందో అంత వచ్చిందా లేదా డిజైన్ అనేది ఫస్ట్ చూసుకోండి. చూసుకొని పిన్స్‌తో సెట్ చేసుకొని కుట్టు వేసుకుంటే ఈజీ అవుతుంది. అదే విధంగా తొందరగా కుట్టడం కూడా అయిపోతుంది. చిన్న చిన్న టిప్స్ అనేటివి యూజ్ చేస్తూ చిన్న చిన్న ట్రిక్స్ అనేటివి ఆలోచించుకొని మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒక డిజైన్ మనం కుట్టాలి అనుకున్నప్పుడు డిజైన్ చూడగానే హడావిడి పడొద్దండి. ఇది ఎలా కుట్టాలి? ఏంటి? ఇంత తొందరగా అయితుందా? కాదా? అనేది టెన్షన్ ఏం పడకండి. నిదానంగా
ఆలోచించుకుంటూ చిన్న చిన్న ట్రిక్స్ అనేటివి యూజ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ చేయండి. మనం ఫస్టే లైనింగ్ దగ్గర కట్ చేసినట్టయితే మాత్రం మనకి ఈ విధంగా రాకపోతుండే, చేంజ్ అవుతుండే డిజైన్ అనేది. కానీ ఇలా పీసెస్ అనేటివి కట్ చేసుకొని దానిపైన మళ్ళీ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందాక పేపర్ కట్ చేసుకోమన్నాను కదా, ఆ పేపర్ అనేది ఇక్కడ ఈ క్లాత్ పైన పెట్టేసి కరెక్ట్ మెజర్మెంట్‌తో మళ్ళీ ఒకసారి హ్యాండ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. కరెక్ట్‌గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.